వెల్కమ్ టు రాజనీతి. నేను గతంలో కొన్ని వీడియోల్లో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాంతీయ ఉద్యమకారులు రెచ్చిపోతూ ఉంటారు. చాలాసార్లు నేను గతంలో చెప్పాను. తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. మొదటిసారి అంటే రెండో విడత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలంతో చెన్నారెడ్డి నాయకత్వంలో, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి ఉండేవాడు. ఆయన నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం సంతకాల సేకరణ చేసి కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. కేసీఆర్కి ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో కేసీఆర్ అలిగి బయటకు వచ్చి సొంత కుమ్మట పెట్టుకున్నారు. తెలంగాణ సాధించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తెలంగాణ విభజన సమయంలో అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాయలసీమలో 4 జిల్లాలు కూడా తెలంగాణలో కలపాలి అని సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చారు. అంటే రాయలసీమలో తెలంగాణలో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ 2 ప్రాంతాలను కలిపితే నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా మజ్లిస్ పార్టీ ఉంటుందని ఆయన భావన. అందుకోసమే రాయల తెలంగాణ కావాలని ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే సోనియా గాంధీ గారు ఏం ఆలోచించారంటే భవిష్యత్తులో ప్రాంతాల పేరుతో ఉద్యమాలు రాకుండా ఏపీని భౌగోళికంగా నిలువుగా విభజించి కర్నూలు, అనంతపురాన్ని తెలంగాణలో, చిత్తూరు, కడప జిల్లాలను ఆంధ్రాలో కలపాలి అనే యోచన చేశారు. అప్పట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని చెప్పారు. 2 రాష్ట్రాల్లో చెరిసగం లోక్సభ స్థానాలు వస్తాయి, 21. భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ పేరుతో రద్దు చేసే 2 నెలలు, రేపు పొద్దున సేమ్ పేరుతో ఇంకొంతమంది బయలుదేరతారు. అలాంటి ఉద్యమం రాకుండా ఇలా చేస్తే బాగుంటుందని సోనియా యోచించారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ప్రతిపాదన సమర్థించారు. మమ్మల్ని తెలంగాణతో కలపమని సోనియా గాంధీ దగ్గర వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయితే అప్పట్లో కేంద్రంలో కీలకంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి ఆ ప్రతిపాదనకు మోకాలెడ్డాడు. వీళ్ళని కలుపుకోవటం మాకు ఇష్టం లేదు, వీళ్ళని కలుపుకుంటే మా మీదకి పెత్తనం చేస్తారు, కాబట్టి మాకు తెలంగాణ వరకు ఇవ్వాలని ఆయన సోనియా దగ్గర గట్టిగా ఒత్తిడి చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాయలసీమతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు గ్రేటర్ రాయలసీమ సాధన సమితి ఏర్పాటు చేస్తున్నాం అని పిలుపునిచ్చారు. మేము కడపలో సమావేశం పెడుతున్నాం, సీమకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, పోరాటం చేయాలి, ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడదామని పిలుపునిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి ఇలాగే మొదలుపెట్టారు. కొంతమంది సీమకు అన్యాయం పేరుతో కొంతమంది రెడ్డి కులస్తులు సంఘాలు ప్రారంభించారు. రెడ్డి కులస్తులని ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘాలు ప్రారంభించిన వాళ్ళంతా, ఈ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళంతా కూడా వాళ్లే. వేరే కులాలకు అవకాశం ఉండదు అక్కడ. పైగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా కలుపుకొని గ్రేటర్ రాయలసీమ కావాలని డిమాండ్లు మొదలెట్టారు. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఎవరు మాట్లాడలా. రాయలసీమలో డ్యామ్ కొట్టుకుపోయినా ఒక్కడో మాట్లాడలేదు, రాయలసీమకు నీళ్లు రాకపోయినా మాట్లాడలేదు, పరిశ్రమలు తరలిపోయినా ఎవరు మాట్లాడలేదు. రాయలసీమకు అన్యాయం గురించి మర్చిపోయారు అందరూ, పెద్దారెడ్లు అందరూ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సీఎం అవడంతో గ్రేటర్ రాయలసీమ సాధన సమితి పేరుతో మొదలుపెట్టారు. రాయలసీమ ఎన్నిసార్లు మోసపోవాలి, డబ్బులన్నీ అమరావతికే పెడుతున్నారు, మనం ప్రత్యేక రాయలసీమ కోసం డిమాండ్ చేద్దాం, కోస్తా వాళ్ళు మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో వైసీపీ రెడ్లు ప్రోపగాండా మొదలుపెట్టారు. వీళ్ళ సామాజిక వర్గానికి అధికారం లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అందుకే రకరకాల వాదాలతో వస్తారు ముందుకి. వాళ్ళ హయాంలో రాయలసీమకు మేలు జరిగిందా, వాళ్ళ హయాం మీన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో, చంద్రబాబు హయాంలో మేలు జరిగిందా అంటే చంద్రబాబు హయాంలో చేసిన దానిలో 10వ వంతు కూడా జగన్ హయాంలో జరగల. విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ 4 జిల్లాలకు వచ్చినన్ని పెట్టుబడులు మధ్యాంధ్రలో 5-6 జిల్లాలకు రాలేదు. కియా మోటార్స్ ఏమాత్రం నీటి సౌకర్యం లేని అనంతపురం జిల్లాకు వచ్చింది అంటే అది చంద్రబాబు ప్రతిభ. చంద్రబాబు కష్టపడి దాన్ని తీసుకొచ్చారు అనంతపురం జిల్లాకి. 16,000 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉద్యోగాలు, ఇంకో 12,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. తిరుపతిని మొబైల్ ఫోన్ తయారీ హబ్గా మార్చారు చంద్రబాబు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణానది జలాల్లో డెల్టా వాటా అయిన 100 టీఎంసీల నీళ్ళని శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాడు చంద్రబాబు. రాష్ట్రానికి మంజూరైన IIITని కర్నూలులో ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో ఏర్పాటు చేశారు.
ఐఐటి, ఐఐఎస్ఆర్, కలినరీ యూనివర్సిటీ ఈ 3 కూడా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు తిరుపతిలో ఏర్పాటు చేశారు. అంటే చూడండి రాయలసీమలో ఎన్ని ఏర్పాటైనాయో. అదే కోస్తాంధ్రలో ఎన్ఐటి, ఐఐఎం విశాఖపట్నం, ఎన్ఐటి తాడేపల్లిగూడెం ఈ 2 ఏర్పాటైనాయి. చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు 2019లో. 5 ఏళ్ల కాలంలో కొత్తగా వచ్చిన పెట్టుబడులు లేవు. ఆయన హయాంలో అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేసే ప్రయత్నం చేశాడు. అదే పని చంద్రబాబు చేస్తుంటే ఇంత ఎత్తులు లెగిసేవాళ్ళు, మా రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడని. కానీ ఒక్కడ నోరు మెదపల. వాళ్ళ ప్లాంట్ విస్తరణ అమర్ రాజా వాళ్ళు వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక తెలంగాణకు తరలించారు. 10,000 కోట్ల పెట్టుబడి వెళ్ళిపోయింది తెలంగాణకి. జాకీ కంపెనీని ఎలగొట్టారు వైసీపీ వాళ్ళు. సోలార్ పవర్ ప్రాజెక్టులు తరలిపోయినాయి. ఇన్ని పోతే ఒక్కడు మాట్లాడాలి 5 ఏళ్ళు. అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది. సీఎం జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఊళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మృతులను పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల ముఖ్యమంత్రిగా ఉండి. వాళ్ళను పరామర్శించింది, వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి పరిహారం ఇచ్చింది నారా భువనేశ్వరి. అప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, చంద్రబాబు నాయుడు అధికారంలో లేరు. అయినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ అక్కడికి వెళ్ళారు, వాళ్ళందరినీ కలిశారు, వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. సమాజం మీద వాళ్ళ కమిట్మెంట్ అది. అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినా పట్టించుకోలేదు. డ్యామ్ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టాల. అది మెయిన్ పాయింట్ అక్కడ. సరే మిగతావన్నీ జరిగింది జరిగిపోయింది. డ్యామ్ను మళ్ళీ నిర్మించాలి కదా, నిర్మించాలి. అసలు ఆ ఊసే లేదు. అది ఆయన సేవకు చేసిన న్యాయం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చాక ఈ 2 ఏళ్లలో రాయలసీమకి 400 టీఎంసీ నీళ్లు ఇచ్చారు. 2024-25 సంవత్సరంలో 190 టీఎంసీలు ఇచ్చారు. 2025-26 సంవత్సరంలో 213 టీఎంసీల నీళ్లు రాయలసీమకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమని హార్టికల్చర్ హబ్, గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు వీళ్ళు. 40,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ కోసం మొన్నటి బడ్జెట్లో ప్రతిపాదించారు. ఆర్ఎంజెడ్ గ్రూప్ వాళ్ళు అనంతపురం జిల్లాలో 1000 ఎకరాల్లో 84,000 కోట్ల పెట్టుబడి పెట్టి భారీ ఇండస్ట్రియల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. అది ఏర్పాటైతే ఆ ప్రాంత రూపురేఖలన్నీ మారిపోతాయి. కియా వస్తే ఎలా అయితే డెవలప్ అయిందో పెనుగొండ ప్రాంతం అంతా, అలాగే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. రిలయన్స్ గ్రూప్ 20,000 కోట్లతో 5,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మించబోతూ ఉంది. ఓర్వకల్లు, కొప్పర్తి సెజ్జల్లో మౌలిక సదుపాయాల కోసం 5,000 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఈ 2 సెజ్జల్లో 21,000 కోట్ల పెట్టుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల కోసం 3 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. అదానీ పవర్, గ్రీన్కో, పీసీబీఎల్, ఎకోరెన్, టాటా పవర్, మెగా ఇంజనీరింగ్ కంపెనీ, ఆస్థా వంటి కంపెనీలు రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 16,000 కోట్లతో జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు మొదలైనవి. గండికోటలో టూరిజం డెవలప్మెంట్కి చర్యలు తీసుకుంటున్నారు. శ్రీ సిటీలో 30 దేశాలకు చెందిన 200కు పైగా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇసుజు, యమహా, ఎల్జీ, డైకిన్, బ్లూ స్టార్, ఫాక్స్కాన్, పెప్సీ, క్యాడ్బరీ, కోల్గేట్ లాంటి ప్రముఖ కంపెనీలన్నీ అక్కడ ఉన్నాయి. 1,00,000 మందికి పైగా ఉపాధి లభిస్తూ ఉంది. ఇవన్నీ కూడా రాయలసీమలో 4 జిల్లాల్లోనే. 2025లో ఇంకో 20,000 కోట్ల పెట్టుబడి ఈ శ్రీ సిటీలో పెట్టాలని శ్రీకారం చుట్టారు. అదే శ్రీ సిటీలో క్రియా యూనివర్సిటీ ఉంది, ట్రిపుల్ ఐటీ ఉంది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీగా డెవలప్ అయింది. ఇప్పుడు రాబోయే పెట్టుబడుల ద్వారా రాయలసీమలో సుమారుగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్రకు వచ్చిన పెట్టుబడుల్లో 10వ వంతు కూడా సెంట్రల్ ఆంధ్రాకి రాలా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అప్పుడు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు తాడేపల్లిగూడెంలో ఒక ఎన్ఐటి వచ్చింది, విశాఖపట్నంలో ఐఐఎం వచ్చింది, దానికి పైన ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. అంతే, ఈ 3 కోస్టల్ ఆంధ్రాకి వచ్చింది. రాజధాని విజయవాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్నారని అక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే జోన్ను కూడా విశాఖపట్నానికి తరలించారు. టీడీపీ పాలనలో సెంట్రల్ ఆంధ్రాకు వచ్చింది ఏదైనా ఉంది అంటే అది అమరావతి రాజధాని. అమరావతి రాజధానికి 1,00,000 కోట్లు పెడుతున్నారు, 2 లక్షల కోట్లు పెడుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అతని పార్టీ నాయకులు చేస్తున్నారు, అతని మీడియా చేస్తుంది. ఈ డబ్బు జగన్ జేబుల్లోంచో ఇంకొకటి జేబుల్లోంచో కొట్టేయట్లేదు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నారు. 1,00,000 కోట్లు తీసుకుంటారు, 2 లక్షల కోట్లు తీసుకుంటారు. కానీ తీర్చేది రాష్ట్రం కాదు, ఈ ప్రజలు కాదు. అక్కడ రైతుల దగ్గర తీసుకున్న భూములు డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వ వాటా కింద వచ్చిన భూములు అమ్మి ఆ రుణం తీరుస్తారు. అందుకే అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు పదే చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం డబ్బంతా అమరావతిలో పెడుతున్నారన్న ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ ఆవేదన, వీళ్ళ పోరాటం
రాయలసీమ కోసం కాదు, రాజ్యాధికారం కోసం అని ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు తెలుసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.